గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. చదవబడిన వాక్యము ఒక సహోదరుడు నన్ను అడిగిన ప్రశ్న. చాలామందిలో ఈ యొక్క సందేహం ఉంటుంది. మగ్దలేని మరియా యేసుక్రీస్తు ప్రభుని చూసిన వెంటనే, ప్రభువాని వస్తుందంటే నన్ను ముట్టుకోవద్దు, ఇంకా నేను తండ్రి దగ్గరికి వెళ్ళలేదు అన్నారు. కానీ అదే యేసుక్రీస్తు ప్రభుని మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనంలో, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా. ఇక్కడ ఈ స్త్రీలు యేసుక్రీస్తు ప్రభు పాదాలు ముట్టుకున్నారు, మ్రొక్కారు. భక్తుడైనటువంటి తోమా గారిని, నన్ను తాకు, నా యొక్క చేతులను నా యొక్క పాదములలోనున్న ఆ సూది మేకుల గుర్తు చూడు అని చెప్పి నన్ను తాకమని యేసయ్య చెప్పాడు. కానీ ఇక్కడ మగ్దలేని మరియను నన్ను తాకొద్దు అని ఎందుకు అన్నాడు? కతిమా స్త్రీలు ఆమెను యేసయ్యను తాకమని, యేసయ్య తాకిన వారిని ఎందుకు అంగీకరించాడు అనేది చాలామందిలో ఉన్న ప్రశ్న. గమనించండి, మగ్దలేని మరియ ఈ యొక్క యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా అని చెప్పి యేసు ప్రభుని పట్టుకోవడానికి వస్తే ఆమెను, అమ్మ నన్ను తాకొద్దు, నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదు అన్నారు. మరి ఇక్కడ స్త్రీలు మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనంలో కొందరు ముట్టుకున్నారు కదా అంటే, అసలు ఆ ముట్టుకున్న కొందరు స్త్రీలో మగ్దలేని మరియ కూడా ఉన్నది. ఇక్కడ మగ్దలేని మరియను తాకొద్దు అన్నాడు. కానీ 28వ అధ్యాయం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో బయలుదేరిన స్త్రీలు, ముగ్గురు స్త్రీలు మగ్దలేని మరియ, వాళ్ళు ముగ్గురు కూడా యేసయ్య పాదాలని మ్రొక్కారు, ముట్టుకున్నారు. మరి ముందు ఎందుకు ముట్టుకోవద్దు అన్నాడు అనేది ప్రశ్న. దాని నుండే ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మగ్దలేని మరియ మొదటిసారిగా వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చింది అని చూస్తే, యేసు ప్రభుని చూసి గుర్తుపట్టకుండా మగ్దలేని మరియ ఏడుస్తూ తోటమాలనుకుని, అయ్యా నా ప్రభు ఎక్కడున్నాడో, ఎక్కడ దాచావో చెప్తే నేను ఆయన ఎత్తుకుపోతానంటది. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితవో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ఎత్తుకొని పోదునంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మగ్దలేని మరి యేసు ప్రభు దగ్గరికి యేసు ప్రభుని గుర్తించిన తర్వాత ఎలా వచ్చిందంటే, ప్రభువా ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దయ్యా, నిన్ను చంపడానికి వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు, నేను నిన్ను తీసుకెళ్ళిపోతాను, నేను దాచుతాను నిన్ను అని చెప్పేసి మరి యేసు ప్రభుని పట్టుకోవడానికి ఆమె వచ్చింది. దీన్ని అందుకని ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నాడంటే, డోంట్ క్లింగ్ టు మీ అనే మాట ఉపయోగించాడు. మరొక వెర్షన్, డోంట్ హోల్డ్ మీ, నన్ను పట్టుకోవద్దు, ఎందుకంటే నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇంతకుముందు అనుకో నేను మీతో ఉన్నాను. కాబట్టి ఇక్కడ మగ్దలేని మరియకు నన్ను ముట్టొద్దు అన్న వెంటనే, నన్ను పట్టుకోవద్దు అన్న వెంటనే నెక్స్ట్ మాట ఏమన్నాడంటే, నేను లేచి ఉన్నానని, పునరుద్ధానుడై లేచి ఉన్నానని నీ యొక్క నా సహోదరులందరికీ తెలియచేయని ఒక మిషన్ని, ఒక వర్క్ని, పునరుద్ధాన సువార్తను యేసు ప్రభు మగ్దలేని మరియకు అప్పగించాడు. గమనించండి, మగ్దలేని మరియ యేసుక్రీస్తు పునరుద్ధానుడు అవ్వకముందు యేసు ప్రభుని కలిగి ఉన్నది, యేసు ప్రభుని తెలుసుకున్నది. పునరుద్ధానుడైన యేసయ్య సమాధిని గెలిచిన తర్వాత నీవు తెలుసుకున్న యేసయ్యను, నీవు కలిగి ఉన్న యేసయ్యను ప్రకటించటానికి నేను నిన్ను పంపుతున్నాను. పునరుద్ధాన సువార్తను ప్రపంచానికి మొట్టమొదటిగా ప్రకటించిన వ్యక్తి మగ్దలేని మరియ. మగ్దలేని మరియకి దేవుడు ప్రమోషన్ ఇస్తున్నాడు. ఇంతవరకు నువ్వు నన్ను తెలుసుకున్నావంతే, ఇంతవరకు నన్ను విశ్వసించావంతే, ఇక నుండి నువ్వు నన్ను ప్రకటించు స్త్రీగా, ప్రకటించు సేవకురాలుగా మారాలి. మన జీవితంలో కూడా క్రీస్తుని తెలుసుకొనుట, క్రీస్తును పొందుకొనుట ఒకటైతే, ఆ క్రీస్తుని ఇతరులకు పరిచయం చేయుట, ఆ క్రీస్తుని ఇతరులకు ప్రకటించుట అనేది నెక్స్ట్ ప్రమోషన్ అనమాట మనకి. మగ్దలేని మరియను నన్ను ముట్టొద్దు అన్నది, నువ్వు నన్ను తాకొద్దని కాదు. అక్కడ
నేను ఇంతకు ముందులా మీతో పాటు ఇక్కడ ఉండను, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నన్ను పట్టుకొని ఉండొద్దు. నన్ను పట్టుకెళ్ళిపోవడానికి నువ్వు వస్తున్నావు, నన్ను దాచేద్దామని నువ్వు వస్తున్నావు. నువ్వు ఇంకా ఈ లోకానుసారంగానే ఆలోచన చేస్తున్నావు. నన్ను ఎవడో దాయలేడు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. నేను నీకు ఒక పని చెప్తున్నాను, నీ ప్రభువు పునరుద్ధానుడయ్యాడని నువ్వు వెళ్ళి మా సహోదరులందరికీ చెప్పు అని చెప్పి యేసు ప్రభు మగ్దలేని మరియని పంపారు. గమనించండి, మన జీవితంలో ఏ స్టేజ్లో ఉన్నాం? ఇంకా యేసుక్రీస్తుని తెలుసుకునే స్టేజ్లో ఉన్నామా? తెలుసుకున్న యేసయ్యను మన హృదయంలో ఉంచుకున్న స్థితిలో ఉన్నామా? మన హృదయంలో ఉంచుకున్న యేసయ్యను ఈ లోకానికి చూపించి మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా ప్రకటించి అనేకులను యేసయ్య యొద్దకు తీసుకొచ్చే స్థితిలో ఉన్నామా? మన జీవితము దినదినము అభివృద్ధి పొంది యేసయ్యను కలిగి ఉండి, యేసయ్యను మన క్రియల్లో చూపించి, యేసయ్యను ప్రకటించే స్థితిలో ప్రభు మనల్ని ప్రమోట్ చేసి మనం దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నేను తెలుసుకునే భాగ్యం మాకు ఇచ్చారు యేసయ్య, నీకు వందనాలు. నేను కలిగి ఉండే ధన్యత ఇచ్చారయ్యా, నీకు స్తోత్రాలు. మేము నిన్ను తెలుసుకొని కలిగి ఉండే స్థితిలోనే ఉండిపోకుండా మగ్దలేని మరియను నీ వెళ్ళి ప్రకటించు అన్నాడు. ఆనాటి నుండి పునరుద్ధాన సువార్తను ప్రకటిస్తూ వచ్చింది ఆమె. మా జీవితంలో కూడా అయ్యా, నిన్ను తెలుసుకుని నిన్ను కలిగి ఉన్న స్థితి నుండి ఈ లోకానికి నిన్ను చూపించి, ఈ లోకానికి నిన్ను ప్రకటించి అనేకులు నాయన నీ వద్దకు వచ్చే విధముగా నీ ప్రియమైన సేవకులముగా సేవకురాంటకు మమ్మల్ని తీర్చిదిద్దమని, మమ్మల్ని రక్షించి నీ రక్తముతో మమ్మల్ని విమోచించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి ఆయన రక్తముతోనే మనల్ని పరిశుద్ధపరిచి ప్రభు సేవలో వాడుకొనుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.